మున్సిపాలిటీలో ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున ఆక్రమణలు పెరిగిపోతున్నాయి. బిల్డింగ్ యజమానులు ఎలాంటి పర్మిషన్లు లేకుండా ఎన్క్రోచ్మెంట్స్ చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవలనే టౌన్ ప్లానింగ్ విభాగంలో పనిచేస్తున్న ముగ్గురు ఉద్యోగులు కూడా ఆ టౌన్లో పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేయడంతో అదంతా వివాదం చెలరేగడంతో గౌరవ కమిషనర్ గారి నోటీస్కి రావడంతో ఇమీడియట్గా ఒక ఉద్యోగిని శానిటేషన్ విభాగానికి బదిలీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పాతపాలమూరు వంతెన వద్ద ఉన్న డీమార్ట్కు సంబంధించిన ఒక యాజమాన్యం ఎన్క్రోచ్మెంట్స్ పెరుగుతున్నాయి అన్నట్లుంది. బఫర్ జోన్లోనే రాతి కడీలు వాతిండ్రు. దీని మీద గతంలోనే వారికి 2 సార్లు నోటీసులు వచ్చినా వారు ఏమాత్రం వెనక్కి జరగడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. మన దగ్గర కమిషనర్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం. ఏం సార్ ఈ మధ్యకాలంలో బాగా విమర్శలు వస్తున్నాయి సార్ టౌన్లో ఎన్క్రోచ్మెంట్స్ పెరిగిపోతున్నాయని? ఈ మధ్యకాలంలో ఈ విషయంపై కంప్లైంట్ రావడం తెలిసిన విషయమే. దీనిపై చర్యలు తీసుకునే దిశగా మేము టౌన్ ప్లానింగ్లో గ్రౌండ్ ఫీల్డ్ స్థాయిలో ఉండే చైర్మన్ కొంతమందిని మెల్లిగా వాళ్ళని తీసేసి వాళ్ళ స్థానంలో కొత్త వారిని నియమించుకునే ప్రక్రియ ప్రారంభమైంది. అలాగే పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ కూడా ఇందాక చెప్పిన డీమార్ట్ కూడా యాక్చువల్గా మేము విజిట్ చేసినాము. అది బఫర్ జోన్ తర్వాత సెట్ బ్యాక్స్ లేవు. మేము ఆల్రెడీ ఆ కొలతలు పెట్టేసి వాళ్ళ పని ఆపమని చెప్పేసి కూడా చెప్పినాము. కాకపోతే వాళ్ళు ఏదో మరి దాపున ఏదో పని చేస్తున్నారని వెనికిడి వస్తున్నాయి. మేము మళ్ళీ మా సిబ్బందిని పంపించి వాళ్ళ పనిని ఆపించడం, వాళ్ళ స్ట్రిక్ట్గా పని ఆపించేసి వాళ్ళు పర్మిషన్ ఆ సెట్ బ్యాక్స్ ఏమైనా లేకుంటే వాటిని తీసివేయడం, ఆ సెట్ బ్యాక్స్ ప్రకారమే కట్టుకునేలా వాళ్ళను పని జరిగేలా చూస్తాం. సార్ దీని వెనుక పొలిటికల్గా గౌరవ కమిషనర్ ఆయన మీ మీద తీవ్ర స్థాయిలో ఒత్తిడి ఉండడం వల్లనే ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నారని. ఎందుకంటే రాతి కడీలు వాతినట్లుగా రోడ్డు మీద నుంచి మనకు స్పష్టంగా కనిపిస్తున్నా. ఇప్పటికి దాదాపు 10 రోజులు గడుస్తున్నా రాతి కడీలు వాతి రోజులు గడుస్తున్నా ఇంతవరకు రాతి కడీలను కూల్చలేదు. ఒక అంశం సార్. రెండో అంశం వస్తే చైర్మన్ల విషయం వస్తే ఒకే ఉద్యోగిపై చర్యలు తీసుకొని ఆయనను బలి చేశారు తప్ప ఆ డిపార్ట్మెంట్లో జరుగుతున్న అవినీతిని పూర్తి స్థాయిలో మీ నోటీస్లో ఉన్నా మీరు దాన్ని పట్టించుకోవడం లేదు. ఇంకా 2 ఉద్యోగులు దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నా వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ జరగలేదన్న విమర్శలు ఉన్నాయి సార్. ఈ రెండింటికి సమాధానం చెప్పండి. అది వాళ్ళకి ఆల్రెడీ చెప్పామండి. వాళ్ళను పని ఆపివేయడం జరిగింది. ఎక్కడో మరి చిన్న వర్క్ ఏదైనా జరుగుతుందేమో, అది మేము 24 గంటలు కావలేము. వాళ్ళకి ఆల్రెడీ స్ట్రిక్ట్గా చెప్పాము. ఈసారి అలాంటిది ఏమైనా చేస్తే డైరెక్ట్ డిమాలిషన్కి వెళ్ళిపోతాం. రాతి కడీలు ఎందుకు కూల్ చేస్తలేరు? రాతి కడీలు అక్కడ ఏం లేవండి. లేదు, నేను డిఈ గారు అందరం వెళ్ళామండి. ఆడ 9.5 మీటర్స్ యాక్చువల్గా బఫర్ తర్వాత అది ఏమంటారు ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది సార్. వాళ్ళు రాతి కడీలతో ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. వాటిని ఎందుకు కూల్చలేరు సార్? వాళ్ళు ఎక్కడ ఏర్పాటు చేశారు మీరు చూడండి సార్. ఇప్పుడు నేను కూడా వెళ్ళాము ఆల్రెడీ. అంటే ఓకే సరేలేండి, చూస్తాను నేను మళ్ళీ ఒకసారి. ఇప్పుడు మా టౌన్ ప్లానింగ్ సిబ్బంది తీసుకొని వెళ్తాను. తర్వాత మా సిబ్బంది విషయంలో ఇప్పుడు తీసేసిన వ్యక్తి మీద అత్యధికంగా ఆరోపణలు ఉన్నాయి కాబట్టి అతను తీసేసాము. ఇప్పటికిప్పుడు మొత్తం టౌన్ ప్లానింగ్ సిబ్బందిని తీసేస్తే మాకు క్షేత్రస్థాయిలో ఆ లొకేషన్లకు వెళ్ళడము, ఆ లొకేషన్లు గుర్తుపెట్టడము, పలానా సో బిల్డింగ్ దగ్గర ఉందా లేదా ఇలాంటివి చూడడం. ఇప్పుడే అందరినీ కొత్త వారిని తీసుకుంటే ప్రాబ్లం అవుతుందని చెప్పేసి మెల్లిమెల్లిగా ఒకరి తర్వాత ఒకరిని మిగతా కొత్త వ్యక్తులతో రీప్లేస్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. త్వరలోనే ఇంకొక 15 రోజుల తర్వాత ఇంకొకరు తీయడం, ఇంకో 15 రోజుల తర్వాత ఇంకొకరు తీయడం, మొత్తం టౌన్ ప్లానింగ్ సెక్షన్ బలి చేశారన్నది. బలి చేయడం కాదండి, అతని మీద ఎక్కువ ఆరోపణలు ఉన్నాయి. బలి చేయడం ఎందుకైతుంది? ఎవరైనా టాప్ 10 లిస్ట్లో ఉంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు తప్ప ఇప్పుడు కూడా కంప్లైంట్స్ విషయంలో ఎక్కువ ఎవరి మీద ఉంటే వాళ్ళ మీద ఫస్ట్ కంప్లైంట్ తీసుకుంటాము. చెప్పాను కదా, విషయం చెప్పాను. ఇప్పుడు ముగ్గురిని తీసేసి ఉన్న పరంగా శానిటేషన్ వాళ్ళతో వేరే వాళ్ళతో తీసుకొచ్చి మేము ఆ సెక్షన్ నింపినాం అనుకోండి, మాకు క్షేత్రస్థాయిలో ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అంటే అలా తెలియదు. ఇప్పుడు ఇప్పుడు ఒక అతన్ని కొత్త అతన్ని ఇద్దరిని తీసుకున్నాము. ఆ కొత్త అతను వీళ్ళ ద్వారా గైడ్ అవుతాడు. కొన్ని రోజుల తర్వాత ఈ ఇద్దరిని కూడా తీసేసి ఇంకొక 2 కొత్త వాళ్ళని తీసుకుంటాము. అలాగా ఆ సెక్షన్ మొత్తాన్ని ప్రచారం చేద్దామనే ఆలోచనలో మేము ఉన్నాము. కాబట్టి అందరినీ ఒకటేసారి మార్చాలనే ఆలోచన పక్కబెట్టి అత్యధిక కంప్లైంట్లు ఉన్న వ్యక్తిని మార్చి తర్వాత ఇది ఒక ఏమంటారంటే వాళ్ళకు ఒక వార్నింగ్ లేక మిగతా వాళ్ళు కూడా చక్కగా కావడానికి ఎవరైనా తీయగలుగుతారు, తీసి ప్రచారం చేస్తారు అనే భయాన్ని పుట్టించడానికి ప్రస్తుతానికి అత్యధిక కంప్లైంట్లు ఉన్న ఒక వ్యక్తిని తీయడం జరిగింది. మీరు చెప్పిన డీమార్ట్ను కూడా మేము సందర్శిస్తాము. అక్కడ ఎలాంటి పని జరుగుతలేదని మాకు నేను రోజువారీగా వాకప్ చేస్తున్నాను. ఓకే నో ప్రాబ్లం. ఇప్పుడు నేను వెళ్తాను అంటే చెప్తున్నా, మా వాళ్ళు ఒక టైంలో చూసి వస్తే వాళ్ళు లోపల పని చేసుకోవడం ఇలాంటివి చాలా తోనలో కూడా జరుగుతున్నాయి. మనం 24 అవర్స్ వాళ్ళ దగ్గరనే పెట్టడానికి మన దగ్గర ఉన్న సిబ్బంది చాలరు. 24 గంటలు అక్కడే ఉండాలంటే కొంతమంది అతి తెలివిగా శనివారాలు ఆదివారాలు వర్కింగ్ డేస్ లేని రోజు ఎవరు రెస్పాండ్ గారు అనే విషయంలో కూడా కొంతమంది మేము ఆల్రెడీ నోటీసులు ఇచ్చి సర్వ్ చేసి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చినా కూడా మళ్ళీ లోపల పని చేసుకుంటున్న ప్రైవేట్ యజమానులు కూడా చాలామంది ఉన్నారు. సొంత ఇంటి యజమానులు కూడా డివియేట్ అవుతున్నారు మీరు అని వార్నింగ్ ఇస్తే కూడా వాళ్ళు శనివారం నాడు ఆదివారం నాడు కమిషనర్ గారు అందుబాటులో లేనప్పుడు లేకపోతే కింది ఉద్యోగులు అందుబాటులో లేనప్పుడు పని చేయడం వీళ్ళకు
ఆనవాయితీగా మారింది. ముఖ్యంగా టౌన్ ప్లాన్కి సంబంధించిన సమస్యలే ఎక్కువగా వస్తున్నాయి టౌన్లో. దీనికి కొంత మాకు ఏమంటారు అంటే ఆ సెక్షన్లో సిబ్బంది లేకపోవడం కూడా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ ద్వారా ఒక వారం 10 రోజుల్లో రిక్రూట్మెంట్ అయిపోయింది. గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద వాళ్ళకు నియామక పత్రాలు రాగానే మా టౌన్ ప్లానింగ్ సెక్షన్ అంతా ఫుల్ఫిల్ అవుతుంది. అప్పుడు ఎలాంటి అక్రమ కట్టడాలు జరగకుండా జరిగిన వాటిని ఆపుతూ జనాలందరినీ కూడా టౌన్ ప్లానింగ్ సెక్షన్ ప్రచారం చేస్తామని తెలియజేస్తాం. ఓల్డ్ పాలమూరు వంతెన దగ్గర జరుగుతున్న ఎన్క్రోచ్మెంట్స్ను మీరు ఎన్ని రోజులు అరికడతారు? మేము ఆల్రెడీ వాళ్ళకు పర్మిషన్ లేదు, మీరు పని ఆపేమని చెప్పాము. వాళ్ళు ఇక్కడ లోపల చేస్తున్నట్టే మేము ఏమన్నా వాళ్ళ సామాన్ తీసుకురావడమో లేకపోతే వాళ్ళ మీద ఏమన్నా సీజ్ చేయడమో ఇలాంటి చర్యల కొరకు లేదు. దాని మీద అసలు ఏం లేదు, అలాంటి ఒత్తిడి ఏమీ లేదు. మేము స్వేచ్ఛగానే పని చేయగలుగుతున్నాం. మాకు ఎలాంటి రాజకీయ ఒత్తిడి ఏం లేదు. 2 సార్లు నోటీస్ ఇచ్చినా అక్కడ పని ఆపుతలేదు. లేదండి, లోపల ఇంటర్నల్గా ఏం జరుగుతుందో తెలియదు కానీ పెద్ద ఎత్తున మేము ఆ రూట్లో ప్రతిసారి నేను కలెక్టరేట్కి వెళ్తాను, వస్తుంటాను. అదే రూట్లో ఎప్పుడైనా ప్రతిసారి నేను దాన్ని పరిశీలన చేస్తూనే ఉన్నాం. అక్కడ జేసీబీలు పెట్టేసి పెద్ద ఎత్తున లేబర్ కనపడ్డమ్మడే మా వాళ్ళకు వార్నింగ్ ఇవ్వడం, మా వాళ్ళని పంపించడం ఇమ్మీడియట్గా జరుగుతుంది. మీరు చెప్తున్నారు కదా, ఒకసారి నేను మళ్ళీ వెళ్ళి పరిశీలన. టౌన్లో ఏం చర్చ జరుగుతుందంటే సార్, 523లో అంధులు వికలాంగులకు సంబంధించి ఎన్క్రోచ్మెంట్స్ ఉన్నాయని రెవెన్యూ కానీ మున్సిపల్ కానీ పోలీసులు కానీ రాత్రి పోయి కనీసం గుడ్డోళ్ళు కుంటోళ్ళు అన్న కనీసం ఆలోచన లేకుండా మానవత్వం లేకుండా నైట్ డెమాలిష్ చేసి వాళ్ళని రోడ్డుకి వేసిన మున్సిపల్ కానీ ఇతర అధికార యంత్రాంగం కానీ బడాబాబులు కడుతున్న ఈ మాటల వైపు ఎందుకు తొంగి చూడడం లేదన్నది ఒక ప్రశ్న ఉంది సార్. దీని మీద మీ సమాధానం? మేము జస్ట్ జేసీబీ ప్రొవైడ్ చేస్తాం. ఓకే, చర్చ జరగండి. ఓకే, మేము అన్నిటి మీద మాకు అట్లాంటిది ఏం లేదండి. అందరూ సమానమే. ఎవరైతే తప్పు చేస్తారో అందరినీ కూడా ఒకే సమదృష్టితో మేము చూస్తాము. మాకు వాడాబాబులు అని అంటే చెప్పాను కదా, ఇప్పుడు మాకున్న సిబ్బంది కొరతతో కూడా ఇది ఒక పెద్ద ప్రాబ్లం అయింది. యాక్చువల్గా పెద్ద టౌన్ కార్పొరేషన్ స్థాయి మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్లో సిబ్బంది తక్కువగా ఉండడం వల్ల అంటే ప్రతి ఒక్క మున్సిపాలిటీ ఇదే పడుతుంది, నాట్ ఓన్లీ ఇన్ మహబూబ్నగర్. కాబట్టి ఇలాంటి దాటి మేము ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోలేకపోతున్నాం. దాని త్వరలోనే అధిగమిస్తాం. సార్, ముఖ్యంగా అంటే చివరిగా చెప్పండి, టౌన్ ప్లానింగ్లో గత కొంతకాలం నుంచి అవినీతి ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి సార్. గతంలో ఇదే మున్సిపల్ కమిషనర్గా పనిచేసిన వడ్డే సురేందర్ గారు ఇక్కడ ఏసీబీకి పట్టుబడడం జరిగింది సార్. అనేక ఇన్సిడెంట్లు జరిగినాయి సార్. అయినా ఉద్యోగుల్లో ఏమాత్రం స్పందన రావడం లేదన్న విమర్శ ఉంది సార్. ఈ టౌన్ నుంచి కూడా బాగా వినిపిస్తుంది. దీని మీద ఫైనల్గా చెప్పండి సార్. మేము ఒకసారి సెక్షన్ హెడ్స్తో మీటింగ్ పెట్టేసి ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి, కొంచెం జాగ్రత్తగా ఉండమని, ఇలాంటి ఆరోపణలు రాకుండా చూసుకోమని కూడా మేము అందరికీ తెలియజెప్తామండి. ఈరోజే మేము సెక్షన్ హెడ్స్ తోటి మేము మీటింగ్ కండక్ట్ చేస్తాము. నాకు అంటే ఈ ఆరోపణలు మీ ద్వారా రావడానికి నేను హ్యాపీగానే ఫీల్ అవుతున్నాను. మేము దాన్ని పాజిటివ్గానే తీసుకొని మా వాళ్ళని సరిదిద్దే ప్రయత్నం మేము చేస్తాం. ఇది మహబూబ్నగర్ మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి గారి ఒక ఒపీనియన్. ఓల్డ్ పాలమూరు వంతెన వద్ద జరుగుతున్న బహుళ జాతికి సంబంధించిన ఒక మార్టు యొక్క ఆక్రమణలు అరికట్టడానికి పూర్తిగా సిద్ధమవుతున్నామని, ఇప్పుడే తక్షణం అక్కడికి వెళ్ళి ఒకవేళ రాతికడీలు పాతినట్లుగా ఉంటే, యాక్చువల్గా అక్కడ రాతికడీలు పాతినరు, గౌరవ కమిషనర్ గారి నోటీస్కి రానట్టుంది. అది ఇప్పుడే చూసి ఖచ్చితంగా అటువంటిది ఏమైనా ఉంటే దాన్ని డెమాలిష్ చేస్తామని, ఖచ్చితంగా వారి మీద సీరియస్ యాక్షన్ ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.